బ్రదర్, ఇదేం డిబేట్ కాదు. జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్స్ ఇవ్వండి. స్ట్రైట్గా చెప్పండి. ఓకే. దేవుడి పేరు అల్లాహ్నా, యెహోవానా? అల్లాహే దేవునికి సరిపోయే పేరు. క్రీస్తువారే ఆ మాట చెప్పారు. ఎక్కడా? మత్తయి 27:46లో ఏలీ ఏలీ లామా సబక్తానీ అన్నారు. ఏలీ ఏలీ అనగా నా దేవా నా దేవా. ఏలీ ఈజ్ రిలేటెడ్ వర్డ్ టు అల్లాహ్. ఏలీ అల్లాహ్, ఏలీ అల్లాహ్. చూసారా? ఖురాన్ 4:157, 158లో యేసుక్రీస్తును సిలువెక్కించలేదు అని రాయబడింది. మీరేమో ఆయన సిలువపైన అల్లా అల్లా అన్నాడు అంటున్నారు. మీరు ఖురాన్ని నమ్మరా? మీరు చెప్పింది నిజమా, ఖురాన్ చెప్పింది నిజమా? ఖురానే కరెక్ట్. అంటే మీరు అబద్ధమాడుతున్నారా? ఖురాన్ 21:32, 82:1 చదవండి. మేము ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా చేశాము. ఆకాశం బ్రద్దలైనప్పుడు ఆకాశం ఎలా కప్పయింది, ఎలా బద్దలవుతుంది? చూడండి బైబిల్లో. బ్రదర్, నేను ఖురాన్ కోసం అడిగాను, దానికి సమాధానం చెప్పండి. బైబిల్ కోసం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు సిలువ కోసం చెప్పండి. యూదులకి అల్లాహ్ కనుమబ్బు కలుగజేశాడు. వారు గజిబిజి చెంది యేసువారికి బదులుగా వేరొకని సిలువ వేశారు. ఇదే విషయాన్ని ఖురాన్లో నుండి చూపించండి. అక్కడే వ్యాఖ్యానంలో ఖురాన్ నుండి చెప్పండి, వ్యాఖ్యానం నుండి కాదు. అక్కడ వారు భ్రమ చెందారని మాత్రమే రాయబడింది, అవునా? ఆయన బదులు ఇంకొకరిని సిలువ వేస్తుంటే ఆ వ్యక్తి నేను క్రీస్తు కాదని చెప్పడంటారా? ఆలోచించండి. సరే, అబ్రహాం స్టోరీ చెప్పండి ఖురాన్ నుండి. అబ్రహాం విగ్రహాలను పగలగొట్టి ఒక పెద్ద విగ్రహాన్ని వదిలేశాడు. అందరూ కోపంతో అబ్రహాంని అగ్నిగుండంలో పడేశారు. కాని ఆయనకేం అవ్వలేదు. అల్లాహ్ గొప్పవాడు. ఇది షడ్రక్ మేషక్ అబెద్నెగోల స్టోరీలా ఉందేంటి? అబ్బెబ్బే, అది వేరు. సరే, మోషే స్టోరీ చెప్పండి. మోషే ఒకరిని చంపి పారిపోయి ఒక బావి దగ్గర కూర్చుంటే 2 స్త్రీలు వచ్చారు. అందులో ఒక ఆమెను మోషే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకామె తండ్రి 8 సంవత్సరాలు కొలువు చేస్తేనే పెళ్లి చేస్తానని మోషేతో చెప్పాడు. అయ్యో బ్రదర్, మీరు పొరపాటు పడుతున్నారు. అది యాకోబు స్టోరీ. ఆయన పొరబడలేదు, ఖురాన్లో అలాగే రాయబడింది. ఫరో కోసం చెప్పండి. మోషే ఫరో దగ్గరికి వెళ్లి నన్ను అల్లాహ్ పంపాడు అని చెప్పాడు. అప్పుడు ఫరో అది నిజమో కాదో తెలుసుకోవడానికి తన మంత్రి అయిన హామానును పిలుస్తాడు. హామాన్ అహష్వేరోసు మంత్రి కదా. అప్పుడు వారు దేవుణ్ణి చూడాలని ఇటుకలతో ఒక గోపురాన్ని కట్టడం ప్రారంభిస్తే అల్లాహ్ వారి ప్రయత్నాన్ని ఆపేశాడు. ఇది బాబేల్ గోపురం. అప్పటికి ఫరో లేడు కదా. బ్రదర్, దినవృత్తాంతాలు మొదటి బైబిల్ కోసం మాట్లాడుకుందాం బ్రదర్. ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్తున్నాగా. అందుకే అడుగుతున్నాం బ్రదర్. నోవాహు భార్య కోసం చెప్తారా? ఆమె అవిశ్వాసులతో చేరి జలప్రలయంలో చనిపోయింది. దేవుని ఉగ్రతలో చనిపోయింది లోతు భార్య కదా. యేసుక్రీస్తు జననం కోసం చెప్పండి. ఈసామసీ జననం ఒక అద్భుతం. అమ్రాం కుమార్తె హారోన్ సహోదరి అయిన మరియం కన్యకగా ఉండగా దేవుని ఆత్మ వలన ఆమె గర్భవతిగా మారింది. జాన్, ఏంటిది? ఖురాన్ సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం? నాకు చెప్పండి. నేను చెప్తాను. యేసుక్రీస్తు తల్లి అయిన మరియ యొక్క తండ్రి పేరు హేలీ. మీరు చెప్పిన మరియం మోషే అక్క. ఈమె లేవి గోత్రికురాలు. క్రీస్తుపూర్వం 1500కి చెందింది. ఈమె పేరు యోసేపు యొక్క భార్య పేరు ఒకటే అవడం వల్ల మహమ్మద్ గారు కన్ఫ్యూజ్ అయ్యి అహరోను సహోదరికి యేసుక్రీస్తు పుట్టాడని రాశారేమో అని ఆయన డౌట్. ఖురాన్లో తప్పులు కన్ఫ్యూజన్స్ ఉండవు. బైబిల్ వీటిని మార్చేస్తే ఖురాన్ వాటిని సవరించింది. బైబిల్ మార్చబడింది అంటారు. అవును. ఎప్పుడు మార్చారు? ఎవరు మార్చారు? ఎక్కడెక్కడ మార్చారు? ఎందుకు మార్చారు? అబ్రహాము, నోవాహు, మోషేల కోసం మార్చడం వలన ఎవరికి ప్రయోజనం? ఖురాన్ 2:41లో బైబిల్ని స్థిరపరచడానికి ఖురాన్ రాయబడింది అని ఉంది, కానీ బైబిల్ని సరిచేయడానికని రాయబడలేదు. ఒకవేళ ఖురాన్ గనక కరెక్ట్ అయితే మీ ఈసా మసీ, మా యేసుక్రీస్తు ఇద్దరూ ఒకటి కాదు. దీనికి మీరేమంటారు? ఇలా కాకుండా డిబేట్ చేసుకుందాం. మా వాళ్ళని పిలుస్తాను, మీరొస్తారా? అవసరం అనిపిస్తే తప్పకుండా మాట్లాడుకుందాం. కాకపోతే ఒక్క మాట, మీ ఖురాన్ గురించి, మీ దేవుని గురించి ప్రకటించుకోండి, తప్పులేదు. కాకపోతే అదే పనిగా బైబిల్ మీద బురద జల్లడం పద్ధతిగా లేదు. ఆలోచించుకోండి.